మన ఊరి ముచ్చట్లలో భాగంగా ఈరోజైతే ఇక్కడికి వచ్చాము. అసలు ఈ వనమాసం వెళ్ళారు. అసలు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వెళ్ళారు, బోనాలు వెళ్ళినప్పుడే వెళ్తారు వనమాసానికి. కానీ ఈ ఊర్లో ఈరోజు అసలు ఎందుకు వనమాసంకి వచ్చారు, అసలు దాని కారణాలు ఏంటి, ఉగాది ముందల వెళ్ళిర్రు, అసలు దానికి ఎందుకు, అసలు దాని విశేషం ఏంటి, అసలు ఏమిటికి వెళ్ళిర్రు, ఏంటి కారణాలు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, బయలుదేరాము ఇప్పుడే. ఇక్కడ నుండి దాదాపు 10 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా కళ్ళున్నా అదే వెళ్ళదా ఒక 2 సీసాలు ఇంకెవరన్నా ఎక్తోళ్ళు రా ఇక్కడ. బస్ ఎక్కిపోయినావు ఆయనే నువ్వు నిమ్మలంగా నోటి చూసుకో. ఇలా కిరాయి లేదా సంగం చేయబట్టి ఉంచాల్సి వచ్చింది. గన అది తీపో నువ్వు కొడవలు చూడు. చుట్టరా గాడ ఇంకో పని ఒకటే మరి కూడా మామ ఈరోజు ఈ బావి కాడికి ఎందుకు వచ్చారు మీరు? ఉగాది 2-3 రోజులకు అయితేనంగా చెట్ల కిందికి వెళ్ళాలి, వనవాసం అంటారు. అంటే సంవత్సరం ఉగాదికి ఒకసారి సంవత్సరం తిరిగి మళ్ళీ సంవత్సరం దాకా మంచిగా ఉండాలని వెళ్తారు. ఊరికి మొత్తం ఇచ్చిపెట్టి ఊరినైనా వెళ్ళాలి లెక్కకైతే. అంటే ప్రతి సంవత్సరం వెళ్తారా? ప్రతి సంవత్సరం వెళ్ళాలి. దీని అసలు ప్రత్యేకత ఏంది ఇట్లా వదిలిపెట్టి రావడం వల్ల? ఇక ఊరికి ఏదన్నా కీడు పోడు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అట. అప్పుడు మనం ఊరు ఇచ్చిపెట్టి వస్తే భగవంతుడు అనేది ఆయన వచ్చి ఊరు మొత్తం చూసి ఊళ్ళో ఏదన్నా కీటకాలు ఉంటే అలా పెట్టిపోతాడు. అందు గురించి ఇది కార్యక్రమం పెడతారు. అంటే ఓన్లీ మీ ఊరు ఒక్క ఊర్లోనేనా? ఇక్కడ ఊర్లకు కూడా పెట్టుకుంటారు, కానీ అది ఇష్టంతో పని. ఊళ్ళో ఏదైనా ఇక ఉగాది వెళ్ళింది అది వేరు. మరి బోనాలు తీసినప్పుడు కూడా పోతారు కదా చెట్ల కిందకి? అది ఇక బోనాలు అంటారు. ఇదేమో సంవత్సరీకాలు. బోనాలు వేరు, ఇది వేరు. సంవత్సరానికి ఒకసారి ఈ వనవాసం. అప్పుడు దేవతల నాడు ఏముందంటే దీని విషయంలో నేను ఒక ఏట మార్గం పోతా, పోయి వస్తా అని వాళ్ళు కూడా ఏట మార్గం పోయి మొదలు అయ్యి వాళ్ళు కూడా తిరిగి వచ్చారు కదా, అట్లా ఇది కూడా లెక్క. దానివల్ల వనవాసం, పాండవుల వనవాసం ఏంటంటే. ఇప్పుడు మరి ఊరోళ్ళంతా ఒక దగ్గరికి వెళ్తారా మీరు, లేకుంటే ఎట్లా పోతారు చెట్లకి? ఎవరి ఇష్టం వచ్చిన కాడికి పోతారు. బాయిలు ఉన్నోళ్ళు బాయిల కాడికి, లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, అంతేనా? ఇంకా వాస్తవానికి అనుకుంటే ఇప్పుడు పట్టించుకుంటారు అట్లిష్టాలు, కానీ ఊళ్ళో నిప్పు రాజేయాలి బొడ్రాయి కాడ. ఆ నిప్పు తెచ్చుకొని పొయ్యి రాజేసుకోవాలి లెక్క.
ఇప్పుడు ఆయన పాటించలేరు చాలా తాగుతారు పొయ్యి ముట్టిస్తారు పొయ్యి ముట్టేసుకుంటే ఆకులు కలకుంటే వెళ్ళాలి మొత్తం మళ్ళీ ఊర పక్షులతోటి పోవాలి ఊర పక్షులు అంటే పొద్దు పొద్దు కాల పక్షులు ఊళ్ళలో చేస్తాయి చూడు అట్లా పోయేది అప్పుడు వెనకట. ఇప్పుడు ఎట్లా పోతురు మరి? ఇక ఇప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళే ఇక ఏంటంటే ఇక పద్ధతి ప్రకారం అని చేయాలి. అప్పుడు వెనకట పద్ధతులు బాగున్నాయా ఇప్పుడయ్యా? ఇప్పటివే బాగున్నాయి, ఇప్పటివే ఉన్నది. ఇప్పుడు ఏమున్నా తిందాం తాగుదాం అనేది వస్తాయి కానీ సిస్టమ్ ఇంట్లో మారినాయి. ఇప్పుడు మరి మీరు చెట్ల కిందకి వచ్చేటప్పుడు దేవుని కాడికి పోయి మొక్కడం అట్లాంటివి ఏమైనా చేస్తారా? మొక్కుంటాం మన ఇంకా ముఖ్యం వస్తాం కానీ ఇంత ఏం చేయం. కొబ్బరికాయ కూడా కొట్టాం, ఊదిబత్తులు కూడా ముఖ్యం. అసలు ఆకిడే ఊకొద్దా అదొకటి. అప్పుడు ఏముందంటే అది ఒక వ్యాధులు వచ్చేది. ఏం వ్యాధులు? కలర్ వ్యాధులు అని ఇప్పుడు అంటారు కదా. అదేమో వాళ్ళు వెనకటి వాళ్ళు ఏం చేద్దంటే ముడుపులు కట్టేద్దాం ఏది గత్తర అనేది. అప్పుడు ఇప్పుడేమో కలర్ వ్యాధి అంటారు, అప్పుడేమో గత్తర. ఆ గత్తర వచ్చిందంటే ఊళ్ళో నడి బొట్టు రాయిస్తారా ముడి పని పట్టి ఇంటి ముంగల ఒక మసిమంత వేసి వచ్చేది. వేసిస్తే అప్పుడు ఊళ్ళో మన బయలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసం కట్టి పెద్ద మనుషులు వాళ్ళు అంతా ఉడికొచ్చి ఆ మసిమంతలు వచ్చుకొచ్చైతే అట్లా కొంత వ్యాధి తగ్గేది, జనం కూడా బతికేది. లేకుంటే ఈ ఊళ్ళో 10 మంది చచ్చారంటే మళ్ళీ దగ్గర ఊళ్ళల్లో ఆడ కూడా పోతున్నాయి లేదు, ఊర ఊర బాక్కుంటూ పోయేది అప్పుడు. ఇప్పుడు అవన్నీ నియంత్రించడానికి ఇట్లా చెయ్యాలి పద్ధతి. పోనీ అడగాస్తావు కూర చేస్తున్నాను నన్ను చూపిస్తాను. ఇక్కడ రిచ్చమ్మ ఈడ కూడా ఉంది చూడు, ఈడ కూడా ఉంది చూడు. దీన్ని బంక, తుమ్మ బంక అంటారు. కన్ను కనిపించలేక నీకు గట్ట చేసేదాన్ని. నువ్వు గింత కూడా తాగలేదా? నా దాంట్లో మంచిగా వస్తుంది. మమ్మీ కల్పవా ఇది? మమ్మీ ముక్కో కలిపే నేను దింపుతా, నేను దింపుతా, నేను దింపుతా, దాన్ని దింపుతా దాని. పెద్దపాలేరు ఈడే.
కలుస్తాను చెప్పినా మీకు. కరుస్తుంది రా తిక్కలో కడుతుంది కాదు అది పిచ్చ దాని ఆయుర్ కలిసే కళ్ళు మాట మాట్లాడి ఆడికి పోయినాక ఆ కొమ్మని అందుకో. ఏ కొమ్మని అనుకోదు అది. అది అందుకుంటుంది రా తిక్కలోడు ఇంతకుముందు ట్రై చేసింది. అది ఇప్పుడు ఎక్కుతా చూడు ఇక. రైట్ అట్నే ఉంచు. ఆ రాయి మీదకి ఎక్కి అందుకుంటుంది అది. ఇప్పుడు అందుకుంటా చూడు ఇక. అగ్గా చూసినావా? ఆగా అందుకుంది. ఏమన్నా కొదిలిపెట్ట కాగా ఎక్కని అది రప్పున మీద పడేది అనుకో చూసుకోరు. ఇక ఊరు కూడా అడవులు కూడా ఊరుకు అవుతుంది. ఏం కదా ఆగా రైట్ ఇక వదిలే. ఫస్ట్ టైం నేను గ్రీన్ కలర్ ఎంత షార్ట్గా పోతుంది ఇప్పుడు బాగా మొత్తం డింప అన్నది అని వాళ్ళు మొత్తం డింప ఎప్పుడు మీరు ఇట్నే చేస్తారా రా బాయ్ కాడ? తాత బాగానా? ఎడిపోయి వస్తున్నావు? చెట్లకి వెళ్ళి ఏమిటికి వెళ్ళారు? చెట్ల కిందికి అంతేనా? ప్రతి సంవత్సరం వెళ్తారా? ఇక్కడ ఈడ కూడా ఉంది చూడు. దీన్ని బంక, తుమ్మ బంక అంటారు. ఏం కావాలరా నీకు? గమ్మ అగదగదగద తెలుసా? దాన్ని ఏమంటారు తెలుసా నీకు? తెలియదు. దాన్ని గమ్మ అంటారు. దాన్ని బుక్కులకు నోట్ బుక్లకు చినుగుతూ అతికిస్తారు నానబెట్టి. చూసినావా ఎప్పుడన్నా నువ్వు? చూసినా. నేను చిన్నగా ఉన్నప్పుడు అది ఆ గమ్ము పెట్టి, ఈ గమ్ము ఉందా, ఆ గమ్ముని తీసి నానబెట్టి బుక్లోకి ఇట్లా చినుగుతా, పుస్తకాలు చినుగుతా అతికించుకునేది. అంటే ఎలా పోసారు మీరు? ప్లాస్టిక్ డబ్బాల ఆ గమ్ముని బుక్లలో అతికిచ్చేది. అంటే వేడి చేస్తారా? వేడేం చేయరు, ఉట్టి నీళ్ళలో నానబెట్టి అతికిస్తారు. ఇప్పుడు చెయ్యి. చెట్ల కింద వనమాసం అయిపోయింది. ఉగాది ముందలా చేసేది అదేంటేంటి ఏందనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీక్ మరొక మన ఊరు ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.